ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ బంధం ఎంతో కీలకం. సరైన సంబంధం, నచ్చిన తోడు దొరికితే ఇక జీవితమంతా ఆనందమే. అలాంటి పెళ్లి తంతులు జీవితంలో మరపురాని కావ్యంగా మార్చేస్తున్నారు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన మ్యారేజ్ బ్యూరోల సభ్యులు. మ్యారేజ్ బ్యూరోలన్నిటినీ ఒక గొడుగు కిందకు తీసుకొనొచ్చి ప్రోత్సహించాలి, సహకరించాలి అనే ఆలోచనలతో బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు ఆవిష్కరించినటువంటి మహత్తర వేదిక తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభం గౌడ్ మ్యాట్రిమోనీ నిర్వాహకులు, మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీ బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు. ముందుగా మీకు, మీ అసోసియేషన్ సభ్యులకి 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మా తరఫున. ధన్యవాదాలు. చెప్పండి శ్రీనివాస్ గౌడ్ గారు, పెళ్ళంటే నూరెల పంట అంటారు. భారతదేశంలో పెళ్లి వ్యవస్థ అనేది చాలా గొప్పదని కూడా పేరు ఉంది. ప్రస్తుతం పెళ్లిళ్ళు కుదిర్చే క్రమంలో మీరు వధూవరుల యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు, అలాగే వారి తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా మారుతున్నట్లు మీరు గమనించారంటే మీరేం చెప్తారు? ముందుగా ఇప్పుడున్న ఈ సాంకేతిక సంబంధించిన ఏదైతే ఉన్నదో చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నారు కనుక ఇంత టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ మరి వివిధ దేశాల్లో ఇప్పటికీ భారతదేశం వైపు చూస్తున్నారు. ఎందుకంటే మన యొక్క సాంప్రదాయాలు చాలా గొప్పవి, కట్టుబాటు చాలా గొప్పది, మాట తీరు, ఎదుటివారిని గౌరవించడం, ఇదంతా కూడా ఒక భారతదేశంలో చాలా గొప్ప వ్యవస్థ ఇది. ఈరోజు కూడా ఈ యొక్క ఆచరణ ఇంకా కొనసాగుతుంది అని అంటే అది చాలా మరి మన భారతదేశంలో ప్రతి ఒక్కరిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే తల్లిదండ్రులు కానీ వధువరులు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ అభిరుచులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే జరుగుతున్న ఈ యొక్క కాలానికి అనుకూలంగా వ్యవస్థ అనేది మారుతూ వస్తున్నది. టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉన్నది. తల్లిదండ్రులు ఒక చోట, పిల్లలు ఒక చోట, ఇట్లా గ్రాండ్ పేరెంట్స్ కానీ బంధువులు కానీ అంతా ఒక్కొక్క ఇంతకుముందు అంతా ఉమ్మడి కుటుంబంగా ఉండే, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా మరి ఎవరెవరు వాళ్ళ యొక్క చదువులను బట్టి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు సెటిల్ అవుతారనేది కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళు చదువుల ప్రకారం ఏదైతే ఇంజనీరింగ్ కానివ్వండి, తర్వాత పీజీ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళ యొక్క చదువులను బట్టి వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయికి ఈ రకంగా అమ్మాయి, ఈ చదువు గల అమ్మాయి వాళ్ళు ఉండాలి, ఈ ప్రాంతం వాళ్ళు ఉండాలి, తర్వాత వాళ్లకు ఏజ్ గ్యాప్ కానీ ఇవన్నీ కూడా తల్లిదండ్రులు మాకు బయోడేటా ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా వివరాలు మాకు తెలియజేస్తుంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు చెప్పడమే వాళ్ళ అభిప్రాయాలే కాకుండా అమ్మాయి అబ్బాయి అభిప్రాయాలు కూడా మేము స్వయంగా తెలుసుకుంటాం. వాళ్ళ ఇంటికి వెళ్తాం, వెళ్ళి విజిట్ చేస్తాం. విజిట్ చేసి ఉమ్మడిగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమందిని వాళ్ళందరినీ కూడా ఒక చోట గ్యాదర్ చేసి కూర్చొని వాళ్ళ ఇంటికి వెళ్ళి పూర్తి వివరాలన్నీ కూడా సేకరిస్తాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పూర్వం ఎక్కడ, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క దినచర్యలో వారు చేస్తున్న వృత్తిలో జాబ్ గవర్నమెంట్ జాబా లేకుంటే కుల వృత్తి చేస్తున్నారా ఏంటి, అవన్నీ విషయాలు తెలుసుకుంటూ వాళ్ళ యొక్క అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఇటు ఆ తల్లిదండ్రులే కూడా తెలుసుకుంటాం. దాని తర్వాత పిల్లల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటాం. పిల్లలకు వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళ చదువుకు తగ్గట్టుగా అబ్బాయిని ఎలా అడుగుతున్నారు, అమ్మాయి అయితే అబ్బాయిని ఎలా అడుగుతున్నారు, అబ్బాయి అయితే అమ్మాయిని ఎలా అడుగుతున్నారు అనేది కూడా అదంతా కూడా మేము డీటెయిల్గా అన్నీ వాళ్ళని పర్సనల్గా వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరణ చేసి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళను వాళ్ళ యొక్క జాబ్కు తగ్గట్టుగా వాళ్ళ యొక్క చదువుకు తగ్గట్టుగా సంబంధాలు చూపెట్టడం జరుగుతుంది. అది మా యొక్క ప్రత్యేకత. మీరు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్గా, ప్రెసిడెంట్గా వివాహ బంధాన్ని ఏకం చేసే ఒక పవిత్ర కార్యానికి ముందుండి సేవలు అందిస్తున్నారు. అసలు ఈ సంస్థని స్థాపించడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ సంస్థను ప్రారంభించడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే
ఒక కుటుంబంలో వాళ్ళ సొంత అన్నదమ్ములే కలవలేని పరిస్థితిలో ఉన్నారు. నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అట్లా కలిసే క్రమము ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి, ఎవరి వృత్తి వాళ్ళ యొక్క చేసే పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కనుక అలా ఉండడం వల్ల పెళ్ళిళ్ళ వచ్చేసరికి వాళ్ళకు పెళ్ళిళ్ళు తొందరగా కావాలి పిల్లలకు అన్నప్పుడు బంధువులలో కానీ తన సొంత అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు ఇలా వాళ్ళల్లో కానీ ఒకరికొకరు ఈ సంబంధం ఉందని చెప్పుకోవడం అనేది అక్కడ గ్యాప్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళున్న బిజీ షెడ్యూల్లో ఈ సర్వీస్ మోడ్లో కానీ వాళ్ళకి ఇలాంటి చెప్పే పరిస్థితులు లేకుండా ఉన్నాయి. కనుక మాకు మ్యారేజ్ బ్యూరోకు అప్రోచ్ అవుతున్నారు. అప్రోచ్ అయినప్పుడు మేము మా యొక్క శుభం గౌడ్స్ మ్యాట్రిమనీ అయితే ఉన్నదో మా దగ్గరకు వచ్చినప్పుడు మాకు ఏదైతే రిజిస్టర్ అయినారో ఆ రిజిస్టర్ అయిన వాళ్లకు వచ్చిన కస్టమర్కి మా దగ్గర ఉన్న ప్రొఫైల్ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదనంగా కావాలి ప్రొఫైల్స్ అనుకున్నప్పుడు మరి ఇంకొకరి సహాయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కనుక ఇలా మనము ఇతరుల సహాయం తీసుకొని మనం ముందుకెళ్ళినట్టయితే తొందరగా వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మూలంగా ఒక ఆలోచన ఏంటంటే మొత్తం తెలంగాణలో ఉన్న మ్యారేజ్ బ్యూరోలో ఎవరైతే మ్యారేజ్ బ్యూరో సేవలు అందిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చినట్టయితే అది మనం తొందరగా వివాహాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఒకరికొకరు కోఆర్డినేషన్లో అని చెప్పి 2021 ఏప్రిల్ 14th అంబేద్కర్ గారి జయంతి రోజు మేము ఈ యొక్క సంస్థను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. అది కేవలం ఒక కమ్యూనిటీకి సంబంధించినట్టు కాకుండా అనేక కమ్యూనిటీలు కుల మత భేద ఎలాంటి లేకుండా అన్ని కులాల వారిని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా సమాజంలో అత్యధికంగా పెళ్లి చేసే అవకాశం ఈ యొక్క సంస్థ ద్వారా మేము చేయడం జరుగుతుంది. ఈ యొక్క కారణాల వల్ల మనం ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థను ఏర్పాటు చేయడం వల్ల అనేక పెళ్ళిళ్ళు సంవత్సరానికి మేము చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు మీరు చెప్పారు అంటే సభ్యులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావటం జరిగింది అని అన్నారు. సో వారికి మీ నుండి ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు? వాళ్లకు ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలో ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది. చాలా వరకు చదువు తక్కువ ఉన్నవాళ్ళు అంటే పై చదువులు చదవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు సొంతంగా వాళ్ళు ఒక వ్యాపారాన్ని పెట్టుకోవాలంటే ఆర్థికంగా మనకు డబ్బులు అవసరం ఉంటుంది. కనుక ఆర్థికంగా లేని పరిస్థితిలో ఈ యొక్క వృత్తిని ఎంచుకుంటున్నారు చాలా మటుకు. వాళ్ళు ఈ వృత్తిలో వచ్చినప్పుడు వాళ్ళకు కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు మనము డిసిప్లిన్గా ఎలా ఉండాలి ఏంటి అనే విధానం అంతా కూడా వాళ్ళకు తెలియజేయడము. తర్వాత వాళ్లకు ఒక బయోడేటా ఫామ్ అనేది అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ ఎలా తీసుకోవాలి, అదేవిధంగా మనం వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఇవ్వాలి, ఇలా మెలకువలన్నీ కూడా వాళ్లకు మెంబర్స్ వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలా తెలియజేస్తూ తర్వాత వాళ్లకు ఏదైనా పర్సనల్గా ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా కస్టమర్ నుంచి ఎదురయ్యే సమస్య కానివ్వండి, లేదా ఒక ప్రొఫైల్ పరంగా కస్టమర్కి సర్వీస్ ఇవ్వలేని పక్షంలో కానివ్వండి, వాళ్ళకి ఏదైనా వ్యాధి ఏదైనా వచ్చినప్పటికీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినా, లేదంటే ఇంకేదైనా అకాల మరణం చెందిన ఇలాంటి క్రమంలో అసోసియేషన్ నుంచి వాళ్లకు తోడ్పాటును అందిస్తున్నాము. వాళ్లకు మా యొక్క అసోసియేషన్ నుంచి వాళ్లకు ఆర్థిక సహాయం అందించడము, మనోధైర్యాన్ని చెప్పడము, వాళ్ళ కుటుంబానికి మేము మా యొక్క సంస్థ తోడుండడము, ఎప్పటికప్పుడు వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళని ఈ యొక్క సంస్థలో ముందుకు తీసుకెళ్తున్నాము. అయితే ఇప్పుడు మీ అసోసియేషన్లో ఉచిత వివాహ సేవలు, విద్య సాయం అవన్నీ ఉన్నాయండి? అంటే ఎలాంటి సేవలు అందించారు? అంటే డబ్బు పరంగా కానీ ఉచిత వివాహ సేవలు అలాంటివి ఏమైనా అందించారా? అలాంటి వివరాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి. తప్పకుండా అండి. మా యొక్క సంస్థ నుండి మేము మన యొక్క ఇయర్ క్యాలెండర్ మనం తీసుకున్నట్టయితే మనకు 26th జనవరి రిపబ్లిక్ డే కానివ్వండి, తర్వాత గాంధీ జయంతి కానివ్వండి, స్వాతంత్ర దినోత్సవం కానివ్వండి, అంబేద్కర్ జయంతి కానివ్వండి, ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకుంటాము.
ఈ యొక్క దేశానికి సంబంధించిన ఈ యొక్క మనకైతే ఈ గాంధీ జయంతి కానివ్వండి, అంబేద్కర్ గారి జయంతి కానివ్వండి, వీటికి ఈ యొక్క కార్యక్రమం తీసుకొని పేదలకు మరి బట్టలు ఇవ్వడం కానివ్వండి, తర్వాత అన్నదానం చేయడం కానివ్వండి, తర్వాత బ్లడ్ డొనేషన్ చేయడం కానివ్వండి, ఇట్లా అనేక రకాలుగా మా సంస్థ నుంచి మేము వాళ్ళకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా మా సంస్థలో సభ్యులకు కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా ఏదైనా వాళ్ళకు పిల్లలకు ఏదైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ వాళ్ళకు అక్కడ అడ్మిషన్స్ కొరకు కానీ లేకపోతే ఇక్కడ హాస్టళ్ళ గురించి కానివ్వండి, ఏదైనా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే అక్కడ సంబంధిత అధికారులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ మన యొక్క విషయాన్ని తెలియజేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని మా సభ్యులకు వాళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేసే దశలో మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా వాళ్లకు ఇంకా ఏదైనా వాళ్ళకు ఆర్థికంగా కానీ ఇంకేదైనా కానీ సమస్య వచ్చినా కూడా సంస్థ నుంచి మేము ముందుకెళ్తున్నాం. సమాజంలో మాకంటూ మేము కూడా ఉన్నాము. మా యొక్క బాధ్యతగా మా యొక్క మేముగా మా అసోసియేషన్ నుంచి సెల్ఫ్గా ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కరు కాంట్రిబ్యూషన్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు మీ అసోసియేషన్ సంబంధించి 3వ వార్షికోత్సవం కూడా రవీంద్ర భారతిలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అలాగే శ్రీ మహానంది అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా, దాని గురించి మాతో ఒకసారి మీ మాటల్లో. మా శ్రీ మహానంది అవార్డు అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఈ యొక్క మన తెలంగాణలో కాదు, ఆంధ్రలోనే కాదు, యావత్ దేశంలో చెప్పుకోవాలంటే వరల్డ్ రికార్డు చెప్పాలంటే. ఎందుకంటే ఒకే రోజు 185 అవార్డులు, నంది అవార్డ్స్ ఇవ్వడం అనేది అది వరల్డ్ రికార్డ్ అది. ఎందుకంటే మా యొక్క మ్యారేజ్ బ్యూరో సేవలు అందిస్తున్న వారికి వాళ్ళకు ఒక మంచి గౌరవం అనేది దక్కాలి సమాజంలో మాకంటూ ఒక స్థానము ఏర్పరచుకోవాలి అని చెప్పి పెళ్ళిళ్ళు చేసే వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్లకు ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ నంది అవార్డే కాదు, మేము 2021 నుంచి ప్రారంభం నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము ప్రోత్సహించడానికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మాత్రం చాలా పెద్ద ఎత్తున రవీంద్ర భారతిలో దాదాపు 2000 పైచిలకు సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. వారికి అందరికీ కూడా మేము అక్కడ అన్ని పూర్తిగా సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశాము. అలాగే 185 నంది అవార్డులు ఇచ్చాము. ఒక మ్యారేజ్ బ్యూరో సేవలు అందిస్తున్న వారికే కాకుండా ఇతర రంగాల వారికి కూడా మేము గుర్తించి ఇస్తున్నాము. అది వైద్య రంగం కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, ఇంకా క్రీడా రంగం కానివ్వండి, సినిమా సంబంధించిన ఆర్టిస్టులు కానివ్వండి, సమాజ సేవలో వారు సేవలు అందిస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇట్లా అనేక రంగాల వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా మా సంస్థ తరపు నుంచి మరి అవార్డులు ఇచ్చి గౌరవించడం జరుగుతుంది. చాలా గొప్ప లాస్ట్ ఇయర్ చేసింది అయితే మేము కని విని ఎరగని రీతిలో నంది అవార్డు అనేది చేయడం, అందరికి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ విషయం. అయితే ఇప్పుడు 4వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్నారు కదా, ఇప్పుడు లాస్ట్ టైమే అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు, మళ్ళీ ఈసారి కూడా అలాంటి ఏర్పాట్లు ఏమైనా కొనసాగుతున్నాయా? ఈసారి డెఫినెట్ చెప్తున్నా, ప్రతి సంవత్సరం మేము అవార్డ్స్ ఇస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఉంటుందా అండి ఇలాంటి సెలబ్రేషన్? ప్రతి సంవత్సరం ఉంటుంది. మేము అంబేద్కర్ గారి జయంతి 14 ఏదైతే మేము చెప్పామో, అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని, అలాగే మాకు ఉగాది అంబేద్కర్ గారి జయంతి తర్వాత ఈ అవార్డు సంబంధించిన ఇవన్నీ కూడా ఒక 10-15 రోజుల వ్యవధిలో ఈ యొక్క డేట్స్ ఉంటాయి కనుక ఇవన్నీ చూసుకొని మేము ఒక 10-15 రోజులు అటు ఇటు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టుకుంటాము. వార్షికోత్సవం సందర్భంగా ఉగాది పురస్కారాలు అని చెప్పి ఆ టైటిల్ పైన మేము అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి మేము ఎవరైతే పెళ్ళిళ్ళు అత్యధికంగా చేస్తున్నారో వాళ్ళని గుర్తించి నాట్ ఓవర్ ఈ యొక్క తెలంగాణే కాదు, ఆంధ్రాలో, తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, తర్వాత ఇటువైపు తమిళనాడు, ఈ 5 రాష్ట్రాల నుంచి కూడా మధ్యవర్తులు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అత్యధికంగా పెళ్లి చేసిన వాళ్ళని గుర్తించి వాళ్లకు
అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ నెల ఏప్రిల్ 29వ తేదీ 2025 ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ ప్రోగ్రాంలో మరి తెలంగాణకు సంబంధించిన మరి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా మరి సోషల్ యాక్టివిటీస్లో ఉన్న పెద్దలు కానివ్వండి, కుల పెద్దలు, అంటే ప్రతి కులాన్ని నుంచి కూడా మేము వారి ఒక రాష్ట్ర అధ్యక్షుని పిలుస్తాము. ఎందుకంటే మాకు అసోసియేషను అన్ని కులాలకు సంబంధించింది కనుక అన్ని కమ్యూనిటీ వాళ్ళ కుల పెద్దలను అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పిలిచి వారి చేతుల మీదుగా మరి మా యొక్క మ్యారేజ్ బ్యూరో సభ్యులకు అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది మాకు ఈ యొక్క కార్యక్రమము రెగ్యులర్గా నిర్వర్తించడము. సమాజంలో మ్యారేజ్ బ్యూరో కూడా ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. అయితే శ్రీనివాస్ గౌడ్ గారు, అసలు ఈ అసోసియేషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి, అలాగే దాన్ని ఎలా అమలు పరుస్తున్నారు? లక్ష్యాలు అంటే మేము చేసేది ఏంటంటే, ప్రభుత్వాలు అయితే మమ్మల్ని గుర్తించరు. ఎందుకంటే మేము చేసేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మాకు మేముగా ఏర్పరచుకొని మేము ఈ మ్యారేజ్ బ్యూరోని మేము మా యొక్క సంస్థను ఏర్పాటు చేసుకొని మేము సర్వీస్ చేస్తున్నాము. ఈ యొక్క సర్వీస్లో ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించడం లేదు కనుక ప్రభుత్వం గుర్తించాలి, మాకంటూ ఒక స్పెషల్ జీవో తీసుకురావాలి, మాకంటూ మా యొక్క సేవలను గుర్తించి మాకు ఇతర కార్మికులు ఏదైతే ఆటో రంగంలో కానివ్వండి, ఇంకా మరి సివిల్ వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇట్లా అనేక రంగాలు ఉన్నారు. అనేక రంగాలకు సంబంధించిన ఈ యొక్క వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారో మా యొక్క మ్యారేజ్ బ్యూరోకి కూడా అలాంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ గుర్తించి ఇవ్వాలని చెప్పి మేము ఈ యొక్క కార్యక్రమాలు నిరంతరం చేసుకుంటూ వెళ్తున్నాం. మా యొక్క అసోసియేషన్ నుంచి కూడా మేము సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం కనుక ప్రభుత్వం గుర్తించాలి, మాకంటూ ఒక స్థానం ఈ యొక్క సమాజంలో ఏర్పరచుకోవాలని చెప్పేసి అదొక ప్రధానమైన మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. అదేవిధంగా ఆ యొక్క అడుగుజాడల్లో మేము ఏదైతే ఎజెండా పెట్టుకున్నామో ఆ ఎజెండాలో ప్రయాణం చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు స్వయంగా నిర్వహిస్తున్నటువంటి శుభం గౌడ్ మ్యాట్రిమోనీ ద్వారా ఇప్పటి వరకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, ఇకపై అందిస్తారు, దాని గురించి చెప్పండి. మా శుభం గౌడ్స్ మ్యాట్రిమోనీ పరంగానైతే మేము చాలా సిన్సియర్గా మేము వారికి సర్వీస్ ఇస్తున్నాము. 2010లో మేము ప్రారంభించాము శుభం గౌడ్స్ మ్యాట్రిమోనీ. అయితే మా దగ్గరకు వచ్చే కస్టమర్స్కు ఎప్పటికప్పుడు మేము వాళ్లకు ప్రొఫైల్ ద్వారా వాళ్ళ యొక్క ఆలోచనలకు, అభిరుచులకు వారైతే ఏదైతే మాకు రిక్వైర్మెంట్ ఉన్నది అని చెప్పేసి మాకు ఇచ్చారో దాని ప్రకారంగా ఫుల్ఫిల్ చేయడానికి పూర్తిగా మేము మా ఎంతో సహాయ సహకారాలు, మా యొక్క స్టాఫ్ కూడా చాలా చక్కటి స్టాఫ్ ఉంది మా దగ్గర. కస్టమర్తో చాలా వినయ విధేయతలతో వారితో మాట్లాడుతూ వాళ్ళకు అర్థమయ్యే విధంగా ప్రొఫైల్ చెప్పడం కానివ్వండి, మంచి బాండింగ్ ఏర్పరచుకున్నారు. అలా మేము మంచి సక్సెస్ రేట్ ఉన్నది. 2010 నుంచి ఇప్పటి వరకు కూడా అత్యధికంగా పెళ్లి చేసిన జాబితాలో మా యొక్క శుభం గౌడ్స్ మ్యాట్రిమోనీ కూడా ముందు వరుసలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంటే పెళ్లిళ్ళు చేసేటప్పుడు వధువు వరుడు ఇరువైపులా అటు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయాలంటారు. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది? మీరు చేసినటువంటి పెళ్లిళ్ళలో సక్సెస్ రేట్ ఎలా ఉంది అంటే మీరేం చెప్తారు? మంచి క్వశ్చన్ వేశారు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనేది మనము ముందు మన పెద్దలు అది వర్డ్ అనేది వినిపించేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే 7 తరాలు అనే విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట సెటిల్ అవుతున్నారు కనుక ఇంతకుముందు ఏంటంటే ఒక ప్లేస్లో మనము కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ తీసుకున్నట్టయితే అక్కడ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఒక 3 తరాలు 4 తరాల వరకు ఆ విలేజ్లోనే అక్కడనే ఉండి స్థిరపడేవాళ్ళు. అట్లా మనకు వాళ్ళ ముందు తరాల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనం చెప్పగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఒకరు తల్లిదండ్రులు అక్కడ కరీంనగర్లను, నిజామాబాద్లను, నల్గొండలో ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ అక్కడ ఉన్న వాళ్ళు బతుకు రీత్యా వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఎక్కడ వాళ్ళు సెటిల్ అవుతారు, అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇంకెక్కడ సెటిల్ అవుతారు అనేది ఇలా మారుతూ వస్తుంది. కనుక 7 తరాలు మనము చూడడం అనేది ఇప్పట్లో అయితే సాధ్యం కాని పని. ఇప్పుడు ఒక 2 తరాలు మనము
చూసుకోవాలంటే చూసుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కడ బర్త్ వాళ్ళది, ఆ బర్త్ ప్లేస్లో అంతవరకు మనం తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మా బ్యూరోకి వచ్చినట్లయితే మేము అమ్మాయి వైపు కానీ అబ్బాయి వైపు కానీ పూర్తిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సమాచారాన్ని సేకరిస్తాము, వాళ్ళు ఎక్కడ ఏంటి అనేది. కనుక అదేవిధంగా ఆస్తులు కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన డీటెయిల్గా అన్నీ తెలుసుకొని అబ్బాయి వాళ్ళకు వివరాలు తెలియజేస్తాం. అబ్బాయికి సంబంధించినవి కూడా అమ్మాయి వాళ్ళకు కూడా వివరాలు సేకరించి వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. ఇట్లా ఇరుపక్షాల మరి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకరికి ఇద్దరికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ప్రతిష్టంగా, అంటే ఎక్కడ కూడా ఇంతకుముందు 100 అబద్ధాలాడి పెళ్లి చేయాలంటారు, కానీ ఇప్పుడు అన్ని నిజాలు చెప్పి పెళ్లి చేయాలి. ఎందుకనంటే ఒక ప్రాపర్టీ విషయంలో కానివ్వండి, 2 ప్లాట్లు ఉన్నాయంటే 2 ప్లాట్లు ఉన్నాయని చెప్పడం. అదేవిధంగా జాబ్ పరంగా వారికి ఉన్న ప్యాకేజ్ అది 6 లక్షల 10 లక్షల 30 లక్షల ఏదైనా ఉండని ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పడం. అది ఏంటంటే మేము మళ్ళా వాళ్ళ దగ్గర పే స్లిప్ కూడా తీసుకుంటాము. పే స్లిప్ తీసుకోవడము, తర్వాత స్వయంగా వెళ్ళి వాళ్ళ ఆస్తి వివరాలు తెలుసుకునేటప్పుడు ఎక్కడ ప్లాట్ ఉంది, ఎక్కడ వాళ్ళకి ఇండిపెండెంట్ హౌస్ ఉంది, అవన్నీ కూడా చూస్తాము. తర్వాత అబ్బాయి వాళ్ళకు కూడా స్వయంగా తీసుకెళ్ళి ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా చూపించి తెలియజేసి మేము ఈ యొక్క మ్యారేజ్ ఫిక్సింగ్ చేస్తాం. కనుక ఎక్కడ కూడా ఏడ కూడా ఇంత చిన్న పొరపాటు కూడా జరగకుండా మేము కార్యం జరిపిస్తాం. కాబట్టి మా మ్యారేజ్ బ్యూరో తరపున చేసిన ఇప్పటి వరకు ప్రజెంట్ 2025 వరకు కూడా 15 ఇయర్స్లో ఎక్కడ కూడా ఫెయిల్యూర్ కాలేదు. అందరు కూడా సంతోషంగా మరి ఒక వివాహ బంధాన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్లకు జన్మించిన పిల్లల బర్త్డేలు కానీ శారీ సెరమనీలు కానీ కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్లో జరుపుకునే వేడుకలన్నిటికీ కూడా మా సంస్థకు మరి ఆహ్వానం అందించి మమ్మల్ని కూడా పిలిచి గౌరవిస్తారు. ఆ స్థాయిగా మేము బాండింగ్ ఉంది కస్టమర్లతో. కాబట్టి మా సంస్థ నుంచి మా యొక్క మ్యారేజ్ బ్యూరో శుభం గౌడ్స్ మ్యాట్రిమోనీ నుంచి అయితే చాలా మంచి సక్సెస్ రేట్ ఉన్నది. మా కస్టమర్లు కూడా చాలా మాతో మంచి ప్రేమ అభిమానాలతో మాకు మంచి బాండింగ్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు మీ క్లయింట్స్కి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? మా క్లయింట్స్కు మేము సపోర్ట్ ఇచ్చేది ఏంటంటే కస్టమరు ఏదైతే మాకు ప్రొఫైల్ పరంగా మాకు అడిగారో మేము వాళ్ళకు సరైన సూచనలు ఇస్తాము. ఒకవేళ మాకు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కూడా వాళ్ళకు చెప్తాం, సార్ మీరు ఇలా ఉన్నదని చెప్పి వాళ్ళకు తెలియజేయడము. అదేవిధంగా సపోర్ట్ అనే విషయం ఏంటంటే కొన్ని విషయాలు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే పరిస్థితుల్లో కూడా లేరు. అలాంటప్పుడు మా ద్వారా కూడా వాళ్ళకు కొన్ని విషయాలు మీరు కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పండి సార్ అని చెప్పి తల్లిదండ్రులు మాకు రిక్వెస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మేము కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్తాం, సార్ మీ పిల్లలకు కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాము, వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది అని చెప్పి వాళ్ళ మీద పర్మిషన్ తీసుకొని పిల్లలు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఫిజికల్గా ఏదైనా యాక్టివిటీస్ చేయాలని అంటే సమయం లేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకనంటే ఈ జాబ్ విషయంలోకి వచ్చేసరికి షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, మధ్యాహ్నం నైట్ ఇట్లా ఉంటాయి. కనుక ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కడ చేయలేకపోతున్నారు. చదువు జాబు ఇంటికే పరిమితం అవుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళ యొక్క ఫిజికల్గా ఏదైతే మరి వాళ్ళు కనిపించాలో ఒక్కొక్కరు మరి హెవీ వెయిట్తో ఉండడం వల్ల తర్వాత ఇలాంటి కారణాల వల్ల కూడా కొన్ని మ్యాచెస్ దూరం అవుతున్నాయి. కనుక వాళ్ళకు మేము అది కూడా సజెస్ట్ చేస్తాము. వెయిట్ లాస్ కావడానికి, అదేవిధంగా అందంగా కనిపించడానికి, తర్వాత వారి యొక్క డ్రెస్ కోడ్ కానివ్వండి, అదేవిధంగా మాట్లాడే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా మా సంస్థ నుంచి మేము వాళ్ళకు కొన్ని సూచనలు ఇస్తాం. ఇచ్చి వాళ్ళకు తల్లిదండ్రులకు కూడా మేము వాళ్ళకు కూడా మా యొక్క సూచనలు ఇచ్చి మా యొక్క సంస్థ నుంచి అనేక రకాలుగా మంచి రిజల్ట్ రావడానికి ప్రయత్నం చేస్తుంటాం. అది మా యొక్క సంస్థ ప్రత్యేకత. శ్రీనివాస్ గౌడ్ గారు, మన భారతదేశంలో పెళ్లి వ్యవస్థ మీద విదేశీయులకు ఒక మంచి గౌరవం ఉంది. అంటే ఇక్కడ జరిగిన పెళ్లిని చూసి వాళ్ళు మన ట్రెండ్ని ఫాలో అవుతుంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలాంటి ట్రెండ్ నిజంగా మన భారతదేశంలో ఫాలో ఉందంటారా? మరి తప్పకుండా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్టయితే గతంలో పెద్దవాళ్ళు 15 రోజులు 16 రోజులు 18 రోజులు నెల రోజుల పొడవునా కూడా ఈ పెళ్లి కార్యక్రమాలు సందడిగా జరుపుకునేవాళ్ళు. పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత.
రాను రాను రోజులలో అది తగ్గుతూ 1-2 రోజులు 3 రోజులకు కూడా వచ్చినాయి. అంటే పెళ్ళికి 2 రోజుల ముందు అబ్బాయిని అమ్మాయిని పసుపుతో వాళ్ళకి పెళ్లి కూతురు పెళ్ళి అట్లా శుభ్రం చేయడము, అలా పెళ్ళి కాగానే వెంటనే మర్నాడు రిసెప్షన్ అని పెట్టేసి బంధువులందరినీ పిలిచి అందరికీ చిన్నగా విందు ఇచ్చేసి క్లోజ్ చేసే పరిస్థితిలో ఉండే. గత 5-6 సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నాను, ఇప్పుడు ప్రజెంట్ కాదు. అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఏమైపోయిందంటే, గతంలో పెద్దవాళ్ళు పెళ్ళికి ముందు ఎలా చేసేవాళ్ళు, పెళ్ళికి తర్వాత ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా ప్రజెంట్గా మళ్ళీ అలా చేంజ్ అయిపోయింది. పాత రోజులు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే పెళ్ళికి ముందు 9 రోజులు 11 రోజులు కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మంగళ స్నానాలని, మైంది అని, ఇట్లా సంగీతం అని చెప్పేసి పెళ్లి పిల్లని చేయడము, ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు తీసుకొని బంధువులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావడము, పెళ్ళి జరిగిన తర్వాత కూడా మళ్ళీ రిసెప్షన్ అని చెప్పి చిన్న విందులు అని చెప్పేసి ఇలా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఇప్పుడు ఒక 10, 15, 20 రోజుల వరకు పెళ్లి తంతు జరుగుతున్నది ఇప్పుడున్న ప్రజెంటు. అయితే విదేశీయుల విషయానికి వస్తే మన భారతదేశంలో పెళ్ళి అంటే ఒక చాలా గొప్ప వేడుక, ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అనేది మన పురాతన నుంచి వస్తున్నది. మరి విదేశీయులు కూడా అందరూ కూడా మన వైపు చూస్తున్నారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. మన ట్రెండ్నే వాళ్ళు ఫాలో అవుతున్నారు. నేను మొన్న చూశాను, అమెరికా నుంచి మేము కుదిరించిన వివాహమే అది. అయితే అమెరికాలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్, అక్కడ స్థానికులు, అమెరికాలో ఉన్న స్థానికులు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి 1 వీక్ ఇక్కడ స్పెండ్ చేసి ఈ యొక్క వేడుకలన్నీ చూసి కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి చాలా సంతోషపడ్డారు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది ఇక్కడ ఈ కల్చర్ అనేది వాళ్ళు స్వయంగా వాళ్ళు అక్కడ పెళ్ళిలో చెప్పడం అనేది చాలా సంతోషం అనిపించింది. అక్కడ అమెరికాలో ఒక్క రోజులనే పెళ్ళి, ఒక రోజు 2 రోజులలో క్లోజ్ అయిపోతుంది పెళ్ళి, ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అలా అక్కడ వ్యవస్థ అక్కడ ఉన్నది. మన భారతదేశం సంబంధించిన ఈ యొక్క పెళ్లి వ్యవస్థను చూసి చాలా గర్వపడ్డారు, చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క మన కల్చర్ ఏదైతే ఉన్నదో అది కాపాడుకోవాలి, మేము కాపాడడానికి కౌన్సిలింగ్ ఇస్తూ అందరికీ ప్రచారం చేస్తూ ముందుకెళ్తుంటాము. ఆ తరుణంలో మరి అమెరికాలో కూడా మన తెలంగాణ నుంచి కానీ భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది సెటిల్ అయ్యారు. వాళ్లకు వీలుగాని పక్షంలో ఇక్కడి నుంచి పంతులని ఇక్కడి నుంచి వాళ్ళ బంధువులను తీసుకెళ్ళి ఇక్కడ ఇండియాలో ఎలా జరుపుకుంటామో అట్లా అమెరికాలో కూడా జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయము. అలా మరి ఇంకా మన పెళ్లి తంతు ఇంకా ముందు తరాలు వాళ్ళు పెద్దలు ఎలా చేసుకున్నారో ఇప్పుడు అలా జరగడం అనేది మన సంస్కృతి, మన యొక్క కట్టుబాటు, ఇవన్నీ కూడా ఇంకా జాగ్రత్తగా అందరూ కూడా ఫాలో అవుతూ మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని ఇంకా పెంచుతున్నారంటే చాలా సంతోషంగా ఉన్నది. చాలా మేము ఈ యొక్క పెళ్లి తంతులో మా యొక్క తోడ్పాటు కూడా ఈ యొక్క శుభకార్యాలలో ఉందనంటే మేము చాలా గర్వపడుతున్నామండి ఈ విషయంలో. అయితే శ్రీనివాస్ గౌడ్ గారు శుభం గౌడ్ మ్యాట్రిమోనీ అధినేతగా, అలాగే తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా మీ విజయ పయనం అయితే కొనసాగుతూనే ఉంది, ఇంకా పోయి కూడా కొనసాగుతుందని కూడా మీ మాటల్లో నాకు అర్థమైంది. ఒక సామాన్యునిగా మొదలుపెట్టి అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఇదేంటంటే నేను చిన్నతనం నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తని, చిన్న బాల నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తని. స్కూల్లో నుంచి కూడా నాకు లీడర్షిప్ అనేది నాకు అక్కడి నుంచి బిల్డప్ అయింది. నాకు స్కూల్లో టీచర్స్ అందరు కూడా అందరికంటే యాక్టివ్గా ఉంటావు, తెలివిగా మాట్లాడుతావు, అందరితో కలుపుకొని వెళ్తావు అని చెప్పేసి నన్ను గుర్తించి 7th క్లాస్ నుంచి కూడా నాకు స్కూల్లో లీడర్షిప్ ఇచ్చారు. అలా నాకు లీడర్షిప్ అనేది నాకు అక్కడి నుంచే నాకు ప్రారంభమైంది. అక్కడ తర్వాత ఇంటి దగ్గర కూడా మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా క్రికెట్లు ఆడేవాళ్ళము. క్రికెట్ నుంచి కూడా క్యాప్టెన్గా ఉండడము. అదేవిధంగా స్కూల్లోకి స్కూల్లో కూడా నాకు నా క్లాస్మేట్స్ సెక్షన్స్ ABCD అని సెక్షన్స్ ఉంటుండే. ఒక్కొక్క సెక్షన్లో 100 మంది పైగా ఉంటుండే నేను చదువుకున్న స్కూల్లో. అలా నాకు ప్రతి సెక్షన్లో కూడా అందరూ కూడా అభిమానించేవాళ్ళు, నాకు చాలా తోడ్పాటును అందించేవాళ్ళు ఉండే. అలా స్కూల్లో నన్ను లీడర్షిప్ 7th నుంచి నాకు 10th వరకు స్కూల్ లీడర్ నన్ను చేశారు. అలా నేను లీడర్షిప్లో ముందుకెళ్తూ తర్వాత స్కూలింగ్ అయిపోయిన తర్వాత నేను ఫోటోగ్రాఫర్గా నేను
వృత్తిరీత్యా నేను ముందుకెళ్ళాను. అయితే ఈ ఫోటోగ్రఫీలో నేను వెళ్తూ ఈ పెళ్ళి అంటే ఫోటోగ్రఫీ అంటేనే శుభకార్యాలకు షూట్ చేస్తాం కనుక ఆ ఫోటోగ్రఫీలో షూట్ చేయడము, అందరి ఇళ్ళల్లో వెళ్ళడం, పరిచయాలు చేసుకోవడము, ఆ తరుణంలో వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు నువ్వు పెళ్ళిళ్ళకి వెళ్ళి ఫోటోషూట్ చేస్తుంటారు కదా, మరి ఎంతోమందిని కలుస్తుంటారు. మాకు సంబంధించిన ఏమైనా సంబంధాలు ఉంటే మా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చెప్పండి అని చెప్పి అలా నాకు చెప్పడంతో నేను ఈ యొక్క వృత్తిలోకి రావడం జరిగింది. మ్యారేజ్ బ్యూరో సేవలు అందించడానికి నాకు టర్నింగ్ అంతా కూడా ఈ ఫోటోగ్రఫీతో జరిగింది. ఇప్పటికి కూడా నేను ఫోటోగ్రఫీ కొనసాగిస్తున్నాను. అది పూర్తిగా మా తమ్మునికి ఫోటో స్టూడియో అప్పచెప్పాను. తను రన్ చేస్తూ కూడా నేను ఇప్పటికి కూడా ఏదైనా పెద్ద షూట్స్ ఉంటే వెళ్తూ ఉంటాను. అలా ఈ యొక్క మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో అడుగు పెట్టడము, తర్వాత నేను ఒక మ్యారేజ్ బ్యూరో స్థాపించిన తర్వాత అనేక అందరినీ కూడా ఒక తాటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో అక్కడ కూడా నేను చాలా 100% సక్సెస్ అయ్యాను. అందరు కూడా, ఎందుకంటే నేను ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడడము, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏ కష్టం ఉన్నది ఏంటి అనేది కూడా నేను ప్రశాంతంగా శ్రద్ధగా వాళ్ళకు ఏ సమస్య ఉన్నా కూడా విని వాళ్ళ పరిష్కార దిశగా నేను ముందుకెళ్తుంటాను. చాలా సమయం ఇస్తుంటాను నేను. అలా నన్ను లీడర్షిప్ ఇలా ఎదగడానికి అదొక మంచి మెట్టు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలా నేను ఈ లీడర్షిప్ని ఇంకా ముందుకు వెళ్తూ ఈ మధ్యలో కూడా నేను 2007లో కార్పొరేటర్గా కూడా లోక్సత్తా నుంచి కూడా పోటీ చేయడం జరిగింది, చిలకలగూడ నుంచి. అట్లా పొలిటికల్గా కూడా నేను వెళ్ళాను. తర్వాత చాలా సుదీర్ఘంగా పొలిటికల్గా తిరుగుతూ ఒక కార్పొరేటర్ స్థాయిగా టికెట్ తెచ్చుకొని కూడా పోటీ చేయడం జరిగింది. ఒక 600 ఓట్లతోటి నేను అక్కడ వెనుకంజలో ఉండడం జరిగింది. తర్వాత పూర్తిగా పొలిటికల్గా అంతా కూడా దూరంగా ఉండి ఈ యొక్క మ్యారేజ్ బ్యూరోలో ఎందుకంటే వీళ్ళంతా కూడా మిడిల్ క్లాస్, సొంత ఇల్లు లేకుండా చాలామంది 70 పైన శాతం అంతా కూడా సొంత ఇల్లు లేవు. 20-25% మటుకే సొంత ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా వాళ్లకు అందుబాటులో ఉండి సర్వీస్ అందిస్తూ ముందుకెళ్తున్నాను. ఇక ముందు కూడా ఇంకా నాకు వీలైనంత వరకు నేను నా యొక్క సేవలు అందిస్తాను, అలా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో లేట్ మ్యారేజెస్ అనేటువంటి మాటలు చాలా వినిపిస్తున్నాయి. వారికి ఇటు అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, వారిద్దరికి మీరు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే చదువు రీత్యా వాళ్ళు చదువుకోవడం అనేది ఇప్పుడు ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ పీజీ చేయడం, పీజీ తర్వాత పిహెచ్డి చేయడం, ఇట్లా పై చదువులకు వెళ్తున్నారు. అట్లా వెళ్ళడం వల్ల కూడా వాళ్ళ ఏజ్ ఎక్కువ కావడము, తర్వాత వాళ్ళు స్థిరపడ్డ తర్వాత మంచి ప్యాకేజ్ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న ఆలోచనలో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. కనుక ఈ చదువులన్నీ అయిపోయేసరికి మినిమం 27-28 సంవత్సరాల వరకు ఈ సెటిల్ కావడానికి ఈ సమయం పడుతుంది. అలా అదొక కారణం ఉన్నది. ఇంకో కారణం ఏంటంటే ఇంజనీరింగ్ వరకు చదువుకొని ఎక్కడైనా ప్లేస్మెంట్లో జాబ్ వచ్చి వాళ్ళు మంచి ప్యాకేజీలో జాబ్ చేసుకున్నప్పటికీ వాళ్ళు కూడా మరి లేట్ కావడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళు అనేక రకాలుగా మరి కోరికలు ఉంటాయి తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ. ఏంటనంటే మంచి వరుడు దొరకాలి, మంచి ప్యాకేజ్ ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అందంగా ఉండాలి, మంచి ఆస్తులు ఉండాలి, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళు మా బ్యూరోకు అంటే ఈ మా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా ఎదురయ్యే సమస్య అనేది. ఎందుకంటే తల్లిదండ్రులు పెద్ద టాస్క్ ఇస్తారు మాకు, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ మాకు సంబంధం చూపెట్టాలని చెప్పి మాకు టాస్క్ ఇస్తారు. అదేంటనంటే ఇప్పుడు చదువు ఉండాలి, జాబ్ ఉండాలి అనేది అయితే కామన్గా చదువు జాబు లేకుంటే ఎవరు లేరు. ఖచ్చితంగా ఇప్పుడు చదువు జాబ్ అనేది ఖచ్చితమైపోయింది. తర్వాత ఆస్తుల విషయానికి వస్తే వాళ్ళకి పెద్దలు మరి స్థిరాస్తులు ఏమైనా ఉంటే నిలబడతాయి, లేనప్పుడు వాళ్ళు ఎక్కడికైనా తీసుకొస్తారు, అదొక విషయము. కనుక నేను మా బ్యూరో ద్వారా మా
ఒక తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను ఈ సమాజానికి నా యొక్క అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా కానీ పిల్లలు చదువు పూర్తయిన తర్వాత జాబ్కు వాళ్ళు వెళ్ళినప్పటికీ వాళ్ళకు ఒక మంచి ప్యాకేజ్ ఉన్నప్పుడు తప్పనిసరిగా అప్పుడు అమ్మాయి వైపు కానీ అబ్బాయి వైపు కానీ ఇరు వర్గాలు కూడా కొన్ని మనము కాంప్రమైజ్ అయినట్టయితే వివాహాలు తొందరగా కావడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో 35-40 సంవత్సరాలకు కూడా పెళ్ళిళ్ళు మరి ఇంకా కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే 40 సంవత్సరాలు ఏంటంటే వాళ్ళకి పెళ్ళి కావాలంటే అమ్మాయి దొరకాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడపిల్లలు ప్రతి క్యాస్ట్లో కూడా తగ్గిపోయారు. ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ ఉంది ఇప్పుడు. అలాంటప్పుడు అబ్బాయికి సరిపడే అమ్మాయి లేనప్పుడు ఇంకా ఏజ్ పెరుగుతూ ఉంటుంది. కనుక నేను ఒకటే సూచన ఇస్తున్నాను, కాంప్రమైజ్ అయినప్పుడు మరి పెళ్ళిళ్ళు తొందరగా కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కూడా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎందుకనంటే వాళ్ళకున్న ప్రొఫెషన్ డాక్టర్ ఉంటారు, డాక్టర్ సంబంధించి వాళ్లకు ఆ డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళే కావాలని అడుగుతుంటారు. కనుక వాళ్ళ కమ్యూనిటీలు దొరకనప్పుడు ఇంకో కమ్యూనిటీలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అది కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాము. కమ్యూనిటీలనే పెళ్ళిళ్ళు అందులోనే మనకు అబ్బాయి దొరకాలి అమ్మాయి దొరకాలని చెప్పేసి అలా ఏం లేదు. తల్లిదండ్రులు కూడా మాకు బయోడేటా వాళ్ళ యొక్క వివరాలు ఇచ్చేటప్పుడు చెప్తున్నారు, మాకు మా కమ్యూనిటీలే కాదు ఇతర కమ్యూనిటీలు ఎక్కడైనా సరే మా ప్రొఫైల్ తగ్గట్టుగా సంబంధాలు ఉంటే మాకు చెప్పండి అని తెలియజేస్తున్నారు. కనుక అది మంచి పరిణామం అది. ఎందుకంటే అలా వేరే కమ్యూనిటీస్ కూడా మనము చేసుకున్నట్టయితే తొందరగా పెళ్ళి కావడానికి అవకాశం ఉంటుంది. కనుక అభిరుచులు ఆలోచనలు ఉంటాయి, అందరికి కూడా అందరికి కోరికలు ఉంటాయి. కానీ అందులో అందరికీ ఆమోదగ్గంగా ఉన్నట్టు ఉండి మనము కొన్ని కాంప్రమైజ్ అయితే తొందరగా పెళ్ళి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గౌడ్ గారు, శుభం మ్యాట్రిమోనీలో ఎలాంటి ప్రొఫైల్ మీరు టేకప్ చేస్తారు స్పెసిఫిక్గా? మా యొక్క మ్యాట్రిమోనీ తరఫు నుంచి డిగ్రీ నుంచి మేము టేకప్ చేస్తామండి. ఎందుకంటే డిగ్రీ నుంచి పీజీ వరకు, పీజీ నుంచి మళ్ళీ మేము డాక్టర్స్ కానీ బిజినెస్ కానీ ఎన్ఆర్ఐ సంబంధాలు కానీ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇలాంటి ప్రొఫైల్స్ అన్నీ కూడా టేకప్ చేస్తాము. అది అన్ని కమ్యూనిటీస్కి మేము ఫాస్ట్ సెటిల్మెంట్ ఇస్తూ వారికి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే సాఫ్ట్వేర్కి సంబంధించింది ఎక్కువ ప్రొఫైల్స్ మా దగ్గర ఉన్నాయి. సాఫ్ట్వేర్ తర్వాత సెకండ్ ప్లేస్లోకి వచ్చినట్టయితే ఎన్ఆర్ఐ వాళ్ళు ఉన్నారు, అన్ని దేశాల నుంచి కూడా అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. తర్వాత థర్డ్ ప్లేస్లో డాక్టర్స్ ఉన్నారు. కనుక ఇలా సాఫ్ట్వేర్ కానీ తర్వాత ఎన్ఆర్ఐ కానీ డాక్టర్స్ కానీ ఈ 3 రంగాలలో మాకు అత్యధికంగా ప్రొఫైల్స్ ఉన్నాయి మా దగ్గర మా సంస్థలో. మరి వాళ్లకు ఇందులోనే మాకు చాలా మంచి సక్సెస్ రేట్గా మేము ముందుకెళ్తున్నాం. ఈ ప్రొఫైల్స్లో ఇంటరు డిగ్రీ అంటే మనం 10th క్లాస్ కానీ ఇంటర్ది వాళ్ళకి మాత్రము ఆ ప్రొఫైల్స్ తీసుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టుగా అమ్మాయిలు దొరకడం లేదు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా మినిమం డిగ్రీ నుంచే పై చదువులు ఉన్నాయి తప్ప కింది స్థాయిలో లేరు. అందుకోసం మేము డిగ్రీ నుంచి ఆ పై స్థాయి ప్రొఫైల్సే మా యొక్క సంస్థ నుంచి మేము తీసుకొని సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు మీ సంస్థలో చాలా క్లారిటీగా ఉంది కదా ప్రొఫైల్ తీసుకునే విషయంలో. అంటే జనరల్గా జరుగుతుంది అది ఫేక్ ప్రొఫైల్ కూడా చాలా మంది ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అలాంటివి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీకు? అంటే ఎక్కడన్నా ఒక చోట ఉంటుంటుంది. ఎట్లా అంటే మాకు కస్టమర్స్ రెగ్యులర్గా టచ్లో ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అయితే ఒక ప్రొఫైల్ ఒక మ్యారేజ్ బ్యూరోకు ఇవ్వడమే కాదు, వాళ్ళ బంధుత్వంలో చెప్పుకుంటారు, వాళ్ళ స్నేహితులతో చెప్పుకుంటారు, ఇతర మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు కూడా. అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్ళి కొన్నప్పుడు అనేక మందితో సంప్రదింపులు జరుపుతుంటారు. ఆ క్రమంలో వాళ్ళు మా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్ళైందని చెప్పేసి వాళ్ళందరికీ సమాచారం ఇవ్వడంలో జోప్యం జరిగినప్పుడు అప్పుడు ఎక్కడైనా మేము వాళ్ళకి ఆ ప్రొఫైల్ పంపిస్తే ఇది మ్యారేజ్ అయింది కదా అని చెప్పి మాకు చెప్తే అప్పుడు అక్కడ మళ్ళీ మేము రీచెక్ చేసుకొని కస్టమర్కి మళ్ళీ కాల్ చేసి మ్యారేజ్ అయిందా అని తెలుసుకొని ఆ ప్రొఫైల్ పక్కన పెట్టడం ఉంటుంది. కానీ అలాంటి ప్రొఫైల్ చూసుకొని మీరు ఫేక్ ప్రొఫైల్ పెట్టిరని చెప్పేసి చెప్తుంటారు. అట్లాంటి సందర్భాలు మాకు ఎదురయ్యాయి. ఇది ఫేక్ ప్రొఫైల్ కాదు, మాకు కస్టమర్ ఎవరైతే ఇచ్చారో
వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మా అమ్మాయి పెళ్ళి కుదిరింది, ఈ ప్రొఫైల్ మీరు మళ్ళీ ఎక్కడ కూడా మీరు ఎవరికి పంపకండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ప్రొఫైల్ ఎవరికి పంపడం ఉండదు. అంతేగాని ఫేక్ ప్రొఫైల్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఆ మాట మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము స్వీకరించాము చెప్పారు. అలాగే మీ విలువైన టైం మాతో కేటాయించి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. చూశారు కదా, శుభం గౌడ్ మ్యాట్రిమోనీ అధినేతగా తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్నటువంటి శ్రీ బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడున్న యువత గురించి, పెళ్లి వ్యవస్థలో ఎలా నడుస్తుంది, లేట్ మ్యారేజెస్ గురించి సలహాలు సూచనలు ఇచ్చారు కదా. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే, నేను స్నిగ్ధ. బ్రేకింగ్ నౌ ఏఐ యాంకర్ని. జర్నలిజంలో నూతన శకం ఆరంభమైంది. బ్రేకింగ్ నో ఆవిర్భవించింది. వార్తలు తెలుసుకునేందుకు, వార్తలు రాసేందుకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ ఇది. ఎన్నో ఛానల్స్, ఎన్నో పత్రికలు, ఎన్నో వెబ్సైట్లు. వాటన్నింటికీ ఒకటే సమాధానం: బ్రేకింగ్ నో షార్ట్ న్యూస్ యాప్. ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ టెక్నాలజీతో వచ్చిన న్యూస్ యాప్ ఇది. వార్తలను తెలుసుకోవడంలోనూ సరికొత్త అనుభూతికి లోనవ్వండి. మరెందుకు ఆలస్యం? బ్రేకింగ్ నో షార్ట్ న్యూస్ యాప్ ను ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలో అఖండ విశ్వం. బ్రేకింగ్ నో.